सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ओम शांति 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 బ్రహ్మానందవల్లి 62వ పేజీ మొదటి మంత్రం ఓం బ్రహ్మవిదాప్నోతి పరం తదేషాభ్యుక్తా సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ यो वेद निहितं गुहायां परमे व्योमन् सोऽश्नुते सर्वान् कामान् सः ब्रह्मणा विपश्चितेति ఈ బ్రహ్మానందవల్లి మొదటి మంత్రంలో ఉపనిషత్తు సూత్రభూత వాక్యం ఇచ్చి తర్వాత వృత్తి ఆ సూత్రాన్ని సంక్షేపంగా వివరిస్తున్నది. బ్రహ్మవిత్ ఆప్నోతి పరం సూత్రభూత వాక్యం. బ్రహ్మను తెలుసుకున్నవాడు పరం ఆప్నోతి పరమైనటువంటి సుఖాన్ని పొందుతాడు ఎవరైతే బ్రహ్మను తెలుసుకుంటాడు. తర్వాత వ్యాఖ్యానం సంక్షేప వ్యాఖ్యానమే వృత్తి అంటాం దీన్ని. ఆ బ్రహ్మం ఎవరు అంటే సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ తదేషాభ్యుక్త ఈ విధంగా చెప్పబడింది ఆ బ్రహ్మాన్ని గురించి. కిం తద్బ్రహ్మ అని ప్రశ్న వేసుకుంటే మనం ఆ బ్రహ్మం సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అని చెప్పింది. సత్యం అంటే ఏమిటి, జ్ఞానం అంటే ఏమిటి, అనంతం అంటే ఏమిటి అని చూసాం. కథం తస్య వేదనం అన్నారు. ఎలా తెలుసుకోవాలి ఆ బ్రహ్మని, ఎక్కడుందని తెలుసుకోవాలి అని ప్రశ్న వేస్తే ఆ ప్రశ్నకి సమాధానం రెండవ సమాధానం రెండవ ప్రశ్నకి యో వేద నిహితం గుహాయాం పరమే వ్యోమన్. ఇది సంక్షేప ఉత్తరం అంటే బ్రీఫ్ ఆన్సర్ అంటారు చూసారా, సంక్షేప ఉత్తరం. ఆ బ్రహ్మాన్ని ఆ తెలుసుకునే వ్యక్తి తన హృదయ గుహయందే తెలుసుకోవాలి. నిహితం గుహాయాం అన్నారు. పరమే వ్యోమన్ మన హృదయంలో అంటే మన గుండె అంటారు చూసారా హృదయం. ఆ హృదయంలో మనస్సు ఉంటుంది. ఆ మనస్సు లోపల ఒక చోటు ఉంటుంది. వ్యోమ అంటే ఆకాశం. ఆ చోట్లో అక్కడ ఈ ఆత్మ మనకు ఉపలబ్ధి లభిస్తూ ఉన్నది. నిహితం గుహాయాం. గుహ అంటే ఇక్కడ మన హృదయ గుహ అని అర్థం. యహ వేద యో వేద అంటే ఎవరైతే తన హృదయ గుహ యందు తెలుసుకుంటాడో అతను బ్రహ్మాన్ని తెలుసుకుంటాడు అన్నాడు. ఎటువంటి బ్రహ్మాన్ని? ఈ సత్యం జ్ఞానం అనంతం అనే బ్రహ్మాన్ని తన హృదయ గుహ యందు తెలుసుకోవాలి. ఎలా తెలుసుకోవడం అంటే ఇది విషయం. ఇలా తెలుసుకుంటే ఏమిటి ప్రయోజనం అనంటే సహా అశ్నుతే సర్వాన్ కామాన్ సహ. ఒకేసారి అన్ని కోరికలు తీరినట్లే అతనికి. సర్వాన్ కామాన్. ఏ విషయ సుఖాల వల్ల ఆనందం వస్తుందో ఆ విషయ సుఖాలన్నీ ఒకేసారి అతనికి లభిస్తాయి. ఆ ఆనందం అతనికి లభిస్తుంది. ఆ ఆనందం అతనికి లభిస్తుంది. అశ్నుతే అన్నాడు, పొందుతాడు అన్నాడు. ఏం పొందుతాడు? సర్వాన్ కామాన్, అన్ని కోరికలు, ఆ ఫలితాన్ని పొందుతాడు అన్నాడు. అది బ్రహ్మానందం అన్నాం.
ఎలా పొందుతాడు అన్ని కోరికలు అంటే అది సాధ్యమా? మనిషికి అన్ని కోరికలు పొందినా అనుభవించడం సాధ్యమా? దాన్ని చెప్పిన విధంగా తీసుకోకూడదు. అట్లాగే వేదాంతం క్లాస్కి వెళితే మనకు అన్ని కోరికలు తీరిపోతాయి అంటే ఒకేసారి మ్యూజిక్ వింటాం, ఒకేసారి తినడం, ఒకేసారి నిద్రపోవడం, అన్నీ ఒకేసారి సహా అన్నాడు కదా, ఒకేసారి సైమల్టేనియస్లీ అంటే అది సాధ్యమేనా మనకు? రాస్తూ ఉంటే వినడం, కొన్ని మాటలు ఎగిరిపోతాయి, వింటూ ఉంటే రాయలేం, రాస్తూ ఉంటే వినలేం. అట్లాంటి మనం పోయి సర్వాన్ కామాన్ సహా అంటే మనం టీవీ చూసేటప్పుడు కూడా చూడండి, ఒక్కొక్కసారి టీవీ చూస్తూ ఉంటాం, కొంతమంది తింటూ చూస్తారు. అది చూసేటప్పుడు దాని మీదనే ఉంటుంది మనసు, ఏం తిన్నామనేది మన జ్ఞాపకం ఉండదు. అంత శక్తి మన మనసుకి. కనుక ఏమి ఆ రుచి కూడా తెలియదు, ఏం తిన్నాను నేను అని అడుగుతారు. అంటే ఏమిటి? ఒక వ్యక్తి తన మనస్సునందు అన్ని కోరికలను ఒకేసారి అనుభవించలేడు. కనుక సర్వాన్ కామాన్ సహా అశ్నుతే అంటే ఏమిటి అర్థం అంటే అనుభవించినట్లే, అనుభవిస్తే ఎంత సుఖం లభిస్తుందో అంత సుఖాన్ని అతను పొందుతాడు అని అర్థం. అది అర్థం ఇక్కడ. కారణం ఏమిటంటే అతను పొందే సుఖం విషయాల వల్ల వచ్చేది కాదు, విషయ సుఖం కాదు, ఆత్మసుఖం అది అన్నారు. బింబసుఖం, బింబానందం, బ్రహ్మానందం. తన స్వరూపాన్ని తెలుసుకున్న తర్వాత మరి దేని మీద అతనికి కోరిక ఉండదు. ఇది లేదే, అది లేదే, నా జీవితం తృప్తి లేదే అన్న బాధ ఉండదు అతనికి. ఆ బ్రహ్మజ్ఞానం అంతటి తృప్తినిస్తుంది మనిషికి, అంతటి సుఖాన్ని ఇస్తుంది. వస్తువుల మూలంగా వచ్చే సుఖం కాదది. ఇది ఆత్మానందం, బ్రహ్మానందం, స్వరూప ఆనందం. అవన్నీ కూడా అనుభవానందం అన్నారు. అవి తాత్కాలికం, ఇది శాశ్వతం. అందుకని ఆ ఉదాహరణ చూసాం. కుక్క ఎలాగైతే ఎండు ఎముకని నములుతూ తన నోట్లో నుంచి వచ్చే రక్తమాంసాలని తింటూ ఆనందిస్తూ ఎముకలో నుంచి వచ్చినది అనుకుంటున్నది. అది నిజంగా ఆనందం ఎక్కడి నుంచి వస్తున్నది? తన రక్తం నుంచే తనకు వస్తున్నది అన్నారు. అదేవిధంగా మనం విషయాలని అనుభవించేటప్పుడు వచ్చే ఆనందం విషయాల నుంచి రావడం లేదు. ఆ విషయాలు అనుభవించేటప్పుడు మనలో ఒక సాత్విక వృత్తి ఉద్భవిస్తుంది. ఆ సాత్విక వృత్తి ఉద్భవించినప్పుడు మనం అన్నీ మర్చిపోతాం. ఆ సాత్విక వృత్తి ఏమవుతుందంటే ఆత్మానందాన్ని అనుభవిస్తుంది. అప్పుడు మనస్సు ఆ ఆత్మానందం అనుభవిస్తూ మనం ఏమనుకుంటున్నాం? ఈ వస్తువు వల్ల వస్తున్నది నాకు ఆనందం అనుకుంటాం, ఆ కుక్క పిల్లలాగా. కనుక శాస్త్రం చెప్తుంది, నాయన ప్రపంచంలో ఏ వస్తువులో నిజంగా ఆనందం లేదు. లాజిక్ ఏమిటి అంటే ఆ వస్తువులో కనుక ఆనందం ఉంటే ఆ వస్తువు ఎప్పుడూ ఆనందం ఇవ్వాలి. లాజిక్ కదా. యుక్తిగా మాట్లాడితే భార్య నాకు ఆనందాన్ని ఇస్తుంది అంటే భార్య ఎప్పుడు ఆనందాన్ని ఇవ్వాలి కదా. అదే భార్య దుఃఖ కారణం అవుతుంది. భర్త ఎప్పుడు ఆనందం ఇచ్చేవాడైతే ఎప్పుడు ఆనందం ఇవ్వాలి కదా. ఆనందం ఇవ్వడం లేదు. చాలాసార్లు భర్త గారు మన దుఃఖానికి కూడా కారణమవుతున్నారు. అదేవిధంగా పిల్లలు, అదేవిధంగా మనకున్నటువంటి వస్తువులన్నీ కూడా దుఃఖాన్ని కూడా ఇస్తున్నాయి కదా. ఒక లడ్డు తింటే ఆనందం ఇస్తుంది, రెండో లడ్డు తింటే కొంచెం ఆనందం, మూడో లడ్డు కొంచెం ఆనందం, 4-5 తినేటప్పటికి వాంతి వస్తుంది. ఇలా ఏ వస్తువన్నా చూడండి, టీవీ ప్రోగ్రామ్స్ చూడండి, ఆభరణాలైనా చీరలైనా ఎన్నెన్ని ఏ వస్తువు కొన్నా కూడా ఒక మ్యూజిక్ మంచిది వింటూ ఉంటాం, బాగుందంటాం. బాగా తలనొప్పి ఉన్నప్పుడు పెట్టండి ఆ మ్యూజిక్. మంచి తలనొప్పి ఉన్నప్పుడు మ్యూజిక్ ఏమిటి, ఏమి వినాలనిపించదు. కాబట్టి ఆనందం అనేది ఇప్పుడు ఆ మ్యూజిక్లో ఉందా, మన సంబంధాల్లో ఉన్నదా, ఎక్కడున్నదంటే శాస్త్రం చెప్తుంది, నాయన అది ఆత్మానందం. నీ మనస్సు దానికి అనుకూలంగా లేనప్పుడు అది నీకు ఆనందాన్ని ఇవ్వదు, అనుకూలంగా ఉన్నప్పుడు ఆనందాన్ని ఇస్తుంది మనస్సు. అందుకని క్లాసు కూడా అంతే. ఒక్కొక్కసారి
ఈరోజు చాలా బాగుందండి స్వామిని క్లాస్ అన్నారు. చాలా బాగా చెప్పారు ఈరోజు అంటారు. ఎప్పుడు చెప్తుంటే స్వామిని 10 ఏళ్ల నుంచి చెప్తుంటే ఈరోజు బాగుంది అని అంటే ఏమిటి అర్థం? ఈరోజు ఇంట్లో పనిఅమ్మాయి వచ్చింది, కారు డ్రైవర్ వచ్చాడు, అన్ని నీళ్లు పంపు అన్నీ ఇవన్నీ బాగా పనిచేస్తున్నాయి, మైండ్ కొంచెం కామ్గా ఉంది, సాత్వికంగా ఉంది. ఆ రోజు పాఠం కూడా బాగా అర్థమవుతుంది. పరమార్థానంద స్వామి వారు ఒక ఉదాహరణ చెప్తుండేవారు. ఒక ఆవిడ, తెలుగు ఆవిడట పైగా, అందుకనే చెప్తున్నా మీకు ఆ ఉదాహరణ. ఒక తెలుగు ఆవిడ స్వామీజీ క్లాసుకి, మాండూక్యోపనిషత్తు క్లాసుకి వచ్చేదట. స్వామి వారు ఇంగ్లీష్లో చెప్తారు పాఠం. ఇంగ్లీష్లో చెప్తున్నప్పుడు ఈవిడ కూర్చొని వింటున్నది. వింటున్నదంటే ఎలా తెలుస్తుంది? తర్వాత వినలేదని చెప్పి తర్వాత తెలిసింది. స్వామివారిని అబ్జర్వ్ చేస్తూ ఉన్నది. స్వామివారు ఎప్పుడు అంగవస్త్రాన్ని ఇట్లా ఇట్లా అనుకుంటూ ఉంటారు, అంటే దాన్ని మళ్ళీ ఇట్లా తీసుకుంటూ ఉంటారు. ఇప్పుడు నాలాగే అది పైకి పోకుండా బయటికి పోకుండా అట్లా తీసుకుంటారు. ఆవిడ అది అబ్జర్వ్ చేస్తూ ఉన్నది, పాఠం వినడంలా. క్లాస్ అయిపోయిన తర్వాత వచ్చి స్వామివారికి ఒక పిన్ ఇచ్చిందట. పిన్ ఇస్తే స్వామివారు అడిగారు, ఎందుకమ్మా ఈ పిన్ అంటే, మీరు ప్రతిసారి ఇట్లా ఇట్లా అనుకుంటారు ఈ వస్త్రాన్ని, మీకు ఇబ్బందిగా ఉంటుందని చెప్పి పిన్ ఇచ్చాను, పిన్ను పెట్టుకోండి అన్నది. అంటే ఆవిడ మాండూక్యోపనిషత్తు వింటున్నదా, ఇదే అబ్జర్వ్ చేస్తుందంటే మనస్సు చూడండి. అంటే మనకు అర్థం కాని విషయం అప్పుడు మనస్సు కూడా గ్రహించదు. మాండూక్యోపనిషత్తు ఏమిటి, తైత్తిరీయోపనిషత్తు ఏమిటి, ఏ బ్రహ్మవిద ఆప్నోతి పరం వినాలంటే, అర్థం కావాలంటే ఎంత గమనం కావాలి మనిషికి. భాష అర్థం కావాలి ముందు. తెలుగు భాషే అర్థం కావడంలా కొంతమందికి. తెలుగు భాషలో కూడా ఈ పదాలు ఇవన్నీ పర్యాయ పదాలు తెలియాలంటే కొంచెం కష్టమే కదా. అందుకని ఆనందం అనేటువంటిది పూర్ణ ఆనందం, అనంతం అని చెప్పారు. బ్రహ్మణ విపశ్చిత ఇది అన్నారు చివరి పదంలో. విపశ్చిత అంటే మేధావినా, అంటే మేధావి వలన. ఎవరికైతే మేధస్సు ఉంటుందో వారే గ్రహించగలుగుతారు, కానీ సామాన్య మానవులు, సామాన్యమైన మేధస్సు ఉన్నవాళ్ళు గ్రహించలేరు. అత్యంతమైనటువంటి మేధస్సు కావాలి. అటువంటి మేధస్సు ఉన్నవాళ్ళు మాత్రమే దీన్ని గ్రహించగలుగుతారు అన్నాడు. ఇతి అంటే ఈ విధంగా ఇంతవరతో అయిపోయింది ఈ విషయం, కొటేషన్ అయిపోయిందని అర్థం. ఇతి అంటే కొటేషన్ అయిపోయింది. బ్రహ్మణ నన, బ్రహ్మణ అంటే ఏంటి? బ్రహ్మస్వరూపంగా, ఇన్ ద ఫార్మ్ ఆఫ్ బ్రహ్మన్, నేచర్ ఆఫ్ బ్రహ్మన్. బ్రహ్మణ విపశ్చిత అంటే విషయానంద రూపంగా కాకుండా బ్రహ్మానంద స్వరూపంగా ఎవరైతే తెలుసుకుంటారో అతను ఆ మేధావి అని చెప్పబడింది. విపశ్చిత ఇది. ఈ విధంగా సర్వజ్ఞుడైనటువంటి ఆ బ్రహ్మాన్ని ఆనంద స్వరూపంగా తెలుసుకున్నటువంటి అని చెప్పింది. కేనోపనిషత్తులో చూసాం ఒకటి. ఏమిటది అంటే, నాహం మన్యేసు వేదేతి నోన వేదేతి వేదచ అని. ఆ శిష్యుడు ఏం చెప్పారు గురువుగారికి అంతా విన్న తర్వాత బ్రహ్మాన్ని గురించి, బ్రహ్మం తెలుసుకున్నావా అంటే గురువుగారికి చెప్పాలి కదా. నాకు తెలుసు బ్రహ్మము, నాకు తెలియదు అన్నాడు. ఇదేమిట్రా, తెలుసు అంటే తెలుసు అని చెప్పాలి, తెలియకపోతే తెలియదని చెప్పాలి. నాకు తెలుసు, నాకు తెలియదు అన్నాడు. నాహం మన్యే సువేద నోనమన్యేతి వేదచ అన్నారు. నాకు బాగా తెలుసని అనుకుంటున్నాను, అయినా కూడా నాకు తెలియదు అన్నాడు. ఇక్కడ ఉన్న వాళ్ళల్లో ఎవరికైతే ఇది అర్థమవుతుందో వాళ్ళందరికీ బ్రహ్మం గురించి అర్థమైనట్లే అన్నాడు. నా స్టేట్మెంట్ ఎవరికైతే అర్థమవుతుందో వాళ్ళందరికీ బ్రహ్మం అర్థమైనట్లే అన్నాడు. ఇది వేరే స్టేట్మెంట్. నాహం మన్యేసు వేదేతి నోన వేదేతి వేదచ అని చెప్పిన తర్వాత దానికి ఎక్స్ప్లెనేషన్ మనం అర్థం చేసుకోవాలి. శంకరాచార్యుల వారు పదభాష్యమని, వాక్యభాష్యమని అక్కడ రాస్తారు అద్భుతంగా. ఏమిటి దాని సారాంశం అంటే, నాకు బ్రహ్మ తెలుసు అన్నారు.
బ్రహ్మ తెలుసుకునే విషయం కాదు కదా. తెలిస్తే అది ఆబ్జెక్ట్ అయి కూర్చుంటుంది కదా, ప్రమేయం అవుతుంది కదా. మరి ఏమి తెలుసు నీకంటే బ్రహ్మని ప్రమేయంగా తెలుసుకోలేమని నాకు తెలుసు అన్నాడు. చూడండి, ఇది అర్థం కావడానికి కనీసం 15 ఏళ్ళు చదవాలి. ఈ మాట అర్థం కావడానికి శాస్త్రం 15 ఏళ్ళు చదివితే గురువుగారి దగ్గర ఈ మాటకి అర్థమవుతుంది మనకు. నాకు తెలుసు ఏమని, బ్రహ్మ ప్రమేయ వస్తువుగా ఒక ఆబ్జెక్ట్గా తెలుసుకోలేము అని నాకు తెలుసు అన్నాడు. ఇంతటి ఆన్సర్, ఆ ఉత్తరం ఉంది అందులో సమాధానం అని చెప్పి శంకరాచార్యుల వారు ఎక్స్ట్రాక్ట్ చేస్తారు మంత్రాన్ని నుంచి. మంత్రంలో లేదు అదంతా, అంత విస్తారంగా రాస్తారు వారు. ఇక్కడ బ్రహ్మని ఒక వస్తువుగా చూడలేము అని నాకు తెలుసు, బ్రహ్మ నాకు తెలియదు అన్నాడు. బ్రహ్మ నాకు తెలియదు అంటే ఏమిటి, బ్రహ్మ ఒక వస్తువుగా నాకు తెలియదు అన్నాడు. బ్రహ్మ ఐ డోంట్ నో బ్రహ్మన్ యాజ్ అన్ ఆబ్జెక్ట్ అన్నాడు. ఐ నో బ్రహ్మన్ యాజ్ నాన్ ఆబ్జెక్ట్. ఐ నో బ్రహ్మన్, దట్ బ్రహ్మన్ ఈజ్ నాట్ నోన్ యాజ్ అన్ ఆబ్జెక్ట్. నాకు బ్రహ్మ తెలుసు, ఆ బ్రహ్మ ఒక ప్రమేయంగా కాదు అని నాకు తెలుస్తున్నారు. ప్రమేయం అంటే ఒక వస్తువు, పుష్పాన్ని చూసినట్టుగా, డెస్క్ చూసినట్లుగా చూడబడే వస్తువు కాదు అని నాకు తెలుసు అన్నాడు. బ్రహ్మ నాకు తెలియదు అంటే బ్రహ్మ నాకు ఆబ్జెక్టుగా తెలియదు అన్నాడు. అంటే ఏమిటి అర్థం? ఐ నో, ఐ డోంట్ నో. నాకు తెలుసు, నాకు తెలియదు. ఇది అందులో ఉన్నటువంటి సూక్ష్మం. అర్థమైంది అనుకుంటాను, బాగా అర్థమవుతుంది. దాని మీద ఆలోచన చేయాలి, ధ్యానం చేయాలి. ఇలా చెప్తాడనమాట అందులో. కనుక ఆ బ్రహ్మము నాకు తెలుసు అని ఎవరైనా అంటే అతనికి తెలియదని అర్థం. నాకు తెలుసు అంటే అదేమైంది, ఆబ్జెక్ట్ అవుతుంది. బ్రహ్మం వచ్చి అప్రమేయం. ఆ బ్రహ్మం ఎవరు? నేనే. నా నిజస్వరూపం అయినప్పుడు నేను బ్రహ్మను ఎట్లా తెలుసుకుంటాను? నన్ను నేను ఎట్లా తెలుసుకుంటానండి? నేను అన్నీ తెలుసుకోగలను, కానీ నన్ను నేను తెలుసుకోగలనా? తెలుసుకోవాలా? అసలు తెలుసుకోగలగడం కాదు, తెలుసుకోవాలా? అవసరమా? లేదు కదా. అది ఎక్కడ అసూక్ష్మం. నాకు తెలియదు అన్నాడు అనుకోండి, అప్పుడేమైపోతుంది బ్రహ్మం? ఇప్పుడు తెలియదు నాకు, తర్వాత తెలుసుకోబడే వస్తువు అనేట్లుగా వచ్చేస్తుంది. నాకు తెలియదు బ్రహ్మం, తర్వాత తెలుసుకుంటాను అని ఆన్సర్ వస్తుంది అందులో. అందుకని నాకు తెలియదు అని కూడా చెప్పకూడదు. అందుకని అతను ఏం చేశాడు, ఇంటెలిజెంట్గా నాకు తెలుసు, నాకు తెలియదు అన్నాడు. రెండు ఒకేసారి సైమల్టేనియస్గా, నాకు తెలుసు, నాకు తెలియదు. ఏమిట్రా ఈ పిచ్చివాగుడు అంటాం మనమైతే. ఈ పిచ్చివాగుడు ఏమిటి అని అంటారు. నాకు తెలుసు, నాకు తెలియదంటే అందులో ఉన్న ఆన్సర్ని శంకరాచార్యుల వారు చెప్పకపోతే ఏం తెలుస్తుందండి? వారు చక్కగా అందులో ఉన్న అర్థాన్ని, అందుకే దైవాంశ సంభూతులు, దైవస్వరూపులు అనేది సామాన్య మానవులు గ్రహించలేరు ఆ మంత్రంలో ఉన్నటువంటి. కనుక ఆ ఆత్మ అనేటువంటిది బ్రహ్మణ మేధస్సు గలవాని చేత సునిశ్చితమైనటువంటి విజ్ఞానం కలిగిన వ్యక్తి, సాధన చతుష్టయ సంపన్నుడు, శమాదమ ఉపరమా తితిక్షలు కలిగినటువంటి వ్యక్తి, మేధస్సు కలిగిన వ్యక్తి, ఆ బ్రహ్మణ విపశ్చిత అన్నారు. బ్రహ్మణ అంటే ఆ బ్రహ్మజ్ఞానాన్ని అన్నారు. ఎటువంటి బ్రహ్మజ్ఞానం అంటే అజడే జడకల్పితం బ్రహ్మ అంటే బ్రహ్మ చైతన్య స్వరూపం. ఈ ఇన్సెన్షియంట్ జడమైనటువంటిదంతా కూడా ఆ బ్రహ్మమునందు కల్పింపబడినది అని తెలుసుకోవాలి. అది బ్రహ్మణ అంటే. బ్రహ్మను ఇక్కడే ఇప్పుడే తెలుసుకోవాలి. క్లాసు జరిగేటప్పుడే మంత్రాలు అయిపోతూ ఉంటాయి, కానీ మనకు బ్రహ్మజ్ఞానం రావాలి కదా. మంత్రాలు అయిపోతాయి. చెప్పాను అది కూడా, చిన్మయానంద స్వాముల వారికి ఒక అతను వచ్చి చెప్పాడట, నేను అన్ని ఉపనిషత్తులు చదివేశానండి, 10 ఉపనిషత్తులు చదివేశాను, ఐ హ్యావ్ గాన్ త్రూ ఆల్ ఉపనిషత్స్ అన్నట్ట. నువ్వు అన్నీ చదివావు, యూ హ్యావ్ గాన్, హౌ మెనీ ఉపనిషత్స్ హ్యావ్ గాన్ త్రూ యూ అన్నాడు. నీ గుండా ఎన్ని వెళ్ళినాయి? అన్నిటి గుండా నువ్వు వెళ్ళావు, నీ గుండా ఎన్ని వెళ్ళినాయి అని అడిగారు. అంటే నీ మనసులోకి ఎన్ని ఎక్కినాయి అని అర్థం. అది ముఖ్యం.
ఏమిటి స్వామిని ఒక్కో మంత్రం ఇన్ని రోజులు ఇన్ని క్లాసులుగా చెప్తూ వస్తున్నారు. చెప్పాలి కదా, అంత ఉంది ఆ మంత్రంలో, మొత్తం వేదాంత సారం. తర్వాత ఏమిటి, ఇంకా అర్థం కాని వాళ్ళు ఉంటారు కదా, ఇంత చెప్పినా కూడా. సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ మంత్రమే కంఠస్థం అయిపోయింది కానీ అసలు విషయం అర్థం కాలేదంటే ఉంటారు. అందుకని ఉపనిషత్తు ఏం చేస్తుందంటే, నాయన ఇంకాసేపు చెప్తాను, నీకు ఇంకా వివరించి చెప్తాను, ఆ బ్రహ్మస్వరూపం అంటుంది. ఏమిటి అంటే ఆ బ్రహ్మమే సృష్టికి కారణం అని చెప్తున్నది ఇప్పుడు తర్వాత మంత్రంలో. సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ యో వేద నిహితం గుహాయం పరమే వ్యోమన్ సోష్ణుతే సర్వాన్ కామాన్ సహ. అర్థమైందంటే యు ఆర్ ఉత్తమ అధికారి. అర్థం కాలేదు, ఇంకాస్త సందేహం ఉంది, సందేహానికి తావు ఉన్నది కదా. సందేహానికి తావు ఉన్నది అంటే ఏమిటి అర్థం, ఇంకొంచెం అటెన్షన్, యువర్ అటెన్షన్ ప్లీజ్ అంటారు. ఉపనిషత్తు చెప్తుంది, మరంతగా విను. ఇంకా ఏమిటి, ఆ బ్రహ్మమే సృష్టి కారణం, జగత్కారణం. ఈ జగత్తు మొత్తానికి ఏది కారణంగా ఉన్నదో అదే బ్రహ్మమని తెలుసుకో. ఇంతకుముందు ఏం చెప్పాం, ఏదైతే సత్యమో, ఏదైతే జ్ఞానమో, ఏదైతే అనంతమో అది బ్రహ్మమని తెలుసుకో అన్నాం. స్వరూప లక్షణం, స్వరూప లక్షణం అర్థం కాకపోతే తటస్థ లక్షణానికి వస్తాను. ఏ బ్రహ్మం, ఈ జగత్తు చూస్తున్నావు కదా, ఈ జగత్తంతా రావడానికి కారణం ఏమిటో తెలుసా, అదే బ్రహ్మం అని తెలుసుకోండి. ఇప్పుడు ఇక్కడ పెద్ద సందేహం, దానికి ముందు ఈ మంత్రం చదివి ఆ సందేహంలో ప్రవేశిస్తాం. తర్వాత మంత్రం 66వ పేజీ, 2వ మంత్రం. తస్మాద్వా ఏతస్మాదాత్మనం ఆకాశః సంభూతః ఆకాశాద్వాయుః వాయోరగ్నిః అగ్నిరాపః అద్భ్యః పృథివీం పృథివ్యా ఓషధయః ఓషధీభ్యోన్నం అన్నాత్ పురుషః. అనేక మంది వేదాంతులు, ఫిలాసఫర్స్, వీళ్ళ మధ్య ఒక సంఘర్షణ, సందేహం ఉన్నది. ఏమిటి అదంటే, ఈ సృష్టికి బ్రహ్మ కారణం, జగత్ కారణం బ్రహ్మ అస్తి అన్నారు. ఈ జగత్తుకి ఈ బ్రహ్మానికి ఏమిటి సంబంధం? ఈ జగత్తు ప్రపంచం, కనపడుతున్న ప్రపంచం, ఈ ప్రపంచానికి ఆయన కారణం అన్నాం. ఆ కారణభూతుడైనటువంటి బ్రహ్మనికి ఈ ప్రపంచానికి ఏమిటి సంబంధం, రిలేషన్? అంటే న్యాయ, యోగ, సాంఖ్య, వైశేషిక, విశిష్టాద్వైత, ద్వైత, అనేక మంది శాస్త్రజ్ఞులు అంటే వేదాంతులు, వీళ్ళందరూ వారి వారి అభిప్రాయాలు చెప్పుకుంటూ వస్తున్నారు. అలా చెప్తూ ఉంటే ఈ సూత్రం ఉంది చూసారా, సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అనే స్వరూప లక్షణమైన బ్రహ్మకి వాళ్ళు చెప్పేటటువంటి ఆలోచన దీనికి కలవకుండా పోతుంది, సమస్యలు వస్తాయి. ఉదాహరణకి 3 పాయింట్లు చెప్తాను ఇక్కడ, తర్వాత మనం చూద్దాం ఎలా సమస్యలు వస్తాయి అని. వాళ్ళు ఏం చెప్తున్నారు, విశిష్టాద్వైతి, ద్వైతి, అద్వైతి కాదు, అద్వైతి వద్దు ఇప్పుడు మనం అద్వైతనం. ఓకే, మూడో రకం కూడా ఉన్నది. వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే, మొదటి గ్రూప్ వాళ్ళు ఏం చెప్తారంటే అభేదం, అత్యంత అభేదం అంటారు. ఈ జగత్తు బ్రహ్మము ఒక్కటే.
అత్యంత అభేదం, భేదమే లేదు అని అన్నాడు. అత్యంత అభేదం అంటే, అభేదం అంటే భేదం లేకుండా ఉండడం. అత్యంత అభేదం అన్నారు. ఐడెంటికల్ అని అర్థం, ఒక్కటే అని వీళ్ళు ఇలా చెప్తారు. రెండో గ్రూప్ వాళ్ళు ఏం చెప్తారు? విశిష్టాద్వైతులు. ఈ జగత్తు ఆ బ్రహ్మంలో ఒక భాగము అని చెప్తారు. ఉపనిషత్తులో ఏదైతే బ్రహ్మం అంటామో, రిలిజియన్లో, మతంలో గాడ్ అంటారు, దేవుడు అంటారు. పేరు మార్పు అంతే. ఏమిటదంటే మాయా ప్లస్ బ్రహ్మన్ ఈశ్వర. ఈశ్వర కారణం, జగత్కారణ ఈశ్వర అన్నాం. ఈశ్వరుణ్ణే దేవుడు అంటాం. ఆ బ్రహ్మమే మాయతో కలిసి సృష్టి చేసేటప్పుడు ఈశ్వరుడు అవుతాడు. ఆయనకి ఈశ్వరుడు అని పేరు, దేవుడు అని పేరు. ఉపనిషత్తులో అయితే ఏమంటాం అంటే బ్రహ్మం అంటాం. అదే బ్రహ్మం, అదే ఈశ్వరుణ్ణి వ్యక్తి దగ్గరికి వచ్చేటప్పటికి ఆత్మ అంటాం. ఆత్మ అంటే ఆత్మ. ఆత్మకేమిటి ట్రాన్స్లేషను? ఆత్మ అన్నారు. వ్యక్తి దగ్గరికి వచ్చేటప్పటికి ఆత్మ అని పేరు, సృష్టి కారణమైనప్పుడు ఆయన ఈశ్వరుడని పేరు. ఈ రెండింటికి అంతటా వ్యాపించి ఉన్నాడు కనుక, ఎప్పుడూ ఒకే రకంగా ఉండేవాడు కనుక, మాయ లేకుండా ఉన్నప్పుడు, మాయను ఉపయోగించకుండా ఉన్నప్పుడు ఆయన్నే బ్రహ్మం అన్నాం. మాయ హీరోయిన్, బ్రహ్మ హీరో, హీరో హీరోయిన్. కనుక మాయ అనేదాన్ని ఎప్పుడు కూడా మాయ ఆ బ్రహ్మంతోనే ఉంటుంది. ఆ మాయ వ్యక్తమైనప్పుడు ఏమవుతుందంటే ఆయన ఈశ్వరుడై కూర్చుంటాడు, వ్యక్తం కాకుండా ఉన్నప్పుడు ఆయన బ్రహ్మమై కూర్చుంటాడు, అంతే. ఏమండి తైత్రీయం అంతా ఇట్లాగే ఉంటుందా? ఇలాగే ఉంటుంది. ఏ జన్మల పుణ్యము తైత్రీయ ఉపనిషత్తుకి వచ్చాం. అర్థమైనా అర్థం కాకపోయినా ఆ పుణ్యాన్ని ఉపయోగించుకోవాల్సిందే, తప్పదు. అర్థం కాకుండా ఎక్కడికి పోతుంది? కాకపోతే కొంచెం నిదానంగా అర్థమవుతుంది. సరే, విషయానికి రండి. ఈ విశిష్టాద్వైతం ఏమంటాడు ఇప్పుడు? ఈ ప్రపంచం అనేటువంటిది, మనం చూస్తున్నటువంటి ఈ ప్రపంచం ఆ దేవుడిలో ఒక భాగము అన్నారు. ఆ విష్ణుమూర్తి ఉన్నారు కదా, ఆయన వైష్ణవులు కదా వాళ్ళు. విశిష్టాద్వైతం అంటే వైష్ణవులు. ఆ వైష్ణవులు ఏమంటారు? ఈ ప్రపంచం అంతా కూడా ఆయనలో భాగం అన్నారు వాళ్ళు. ఒకటి. మూడో రకం వాళ్ళు ఏమంటారంటే, భాగం కాదు, ఏమీ కాదు, ప్రపంచం వేరు, దేవుడు వేరు ఉన్నారు. ద్వైతం అంటే రెండు. ద్వైతం అంటే ఏమిటి? ప్రపంచం వేరు, దేవుడు వేరు. దేవుడికి ప్రపంచానికి సంబంధమే లేదు. వాళ్ళిద్దరూ ఒకటి కాదు, ప్రపంచం ఆయనలో భాగము కాదు, ఇది ఇదే, అది అదే అన్నారు. మీ ఇంటికి మేము రాము, మా ఇంటికి మీరు అన్నట్లు అట్లా ద్వైతం అంటారు. వీళ్ళని ద్వైతులు అంటారు. మధ్వాచార్య. విశిష్టాద్వైతులు అంటే రామానుజాచార్యులు, ఆ మత స్థాపకులు. అయితే ఏమిటండి, ఏదైతే మనకెందుకు అంటే, కాదు, ఏదైతే మనకెందుకు అంటే అందులో సమస్యలు ఉన్నాయి. ఏమిటంటే, ఇద్దరూ ప్రపంచము దేవుడు ఒక్కరే అన్నారనుకోండి, ఐడెంటికల్ అంటే ఒకటే, పేర్లు వేరు. ప్రపంచం దేవుడు ఒకటే అంటే ఏమవుతుంది తెలుసా? ప్రపంచం జడం, పదార్థం, దేవుడు అజడం, చైతన్యం. జడము చైతన్యం ఒకటెట్లవుతాయండి? నేను డెస్క్ ఒకటవుతానా ఏంటి? కాదు కదా. దేవుడు వచ్చి చైతన్య స్వరూపుడు, జడం ప్రపంచం వచ్చి జడం, జడస్వరూపం. కనుక ఇటు జడమైనటువంటి ఇన్సెన్షియంట్ అయినటువంటి చేతనం కానటువంటి ఈ ప్రపంచం, ఆ భగవంతుడు ఒకటెట్లవుతారండి? తప్పు కదా. కనుక ఫస్ట్ గ్రూప్ డిలీటెడ్. డిలీట్ తెలుసు కదా, కంప్యూటర్లో వస్తుంది, డిలీట్ అన్నారు. నెగేటెడ్ అంటే మనం తీసిపారేయాలి ఆ స్టేట్మెంట్ని. మొదటిది అర్థమైంది కదా. రెండవ విశిష్టాద్వైత చెప్పింది ఏంటి? ఈ ప్రపంచం ఆ దేవుడిలో ఒక భాగం అన్నారు.
భాగం అయితే ఏమిటండి అవనివ్వండి మంచిదే కదా, నేను ఒక భగవంతుడిలో ఒక భాగాన్ని అంటే, భాగం అయితే ఏమవుతుందంటే ఆ దేవుడు ప్రపంచం మారుతూ ఉన్నప్పుడు మన ఒంట్లో కూడా భాగాలు మారుతూ ఉన్నాయనుకోండి, ఆ? మనలో మార్పు కనపడుతుందా లేదా? మనలో మన శరీర భాగాలు మారుతూ ఉన్నప్పుడు మనలో మార్పు కనపడుతుంది. కానీ అంటే ఏమిటి, మనం వికారం చెందుతున్నాం అని అర్థం. ఎప్పుడైతే అవయవాలు మారుతున్నాయో మనలో మార్పు కనపడుతుంది అన్నారు. కనుక మార్పు వస్తున్నది అంటే ఏమిటి అర్థం? వికారం అని అర్థం. వికారం, మాడిఫికేషన్ అంటారు. ఆ బ్రహ్మము ఈశ్వరుడు నిర్వికారం, ఆయనకి అవయవాలు లేవు, నిరవయవం అన్నారు. ఒరిజినల్ బ్రహ్మన్ నిరవయవం, నిర్వికారం, వికారం లేనటువంటి వాడు. ఇప్పుడు నువ్వు చెప్పినట్లుగా ఆయనలో కనుక భాగాలు ఉన్నాయనుకోండి, అవయవాలు అంగాలు ఉంటే, ఇవన్నీ మారుతూ ఉంటే ఆయన మారుతాడు. వీళ్ళల్లో ఏం మార్పులు ఉన్నాయి ప్రపంచంలో ఇప్పుడు? అస్థి, జాయతే, వర్ధతే, విపరిణమతే, అపక్షీయతే, వినశ్యతే. పుట్టడం, పెరగడం, ముసలివాళ్ళు అవ్వడం, చనిపోవడం, ఇవన్నీ ఉన్నాయి ఈ వికారాలన్నీ. మరి ఈ వికారాలన్నీ ఉన్నప్పుడు ఆయన వీళ్ళన్నీ పార్ట్ అయితే కూర్చుంటే ఆయనలో కూడా అవన్నీ వస్తాయా రావా? వికారాలు వచ్చేస్తాయి. దేవుళ్ళలో కూడా మన కోపం వచ్చినప్పుడు ఆయనకి కోపం వస్తుంది, మనకు విసుగు వస్తే ఆయనకి విసుగు వస్తుంది, మనకు తలనొప్పి వస్తే ఆయనకి తలనొప్పి వస్తుంది. చెయ్యి ఇక్కడెక్కడో నొప్పి పుట్టింది అనుకోండి, వేలుకి నొప్పి పుడితే మీకు బాధగా ఉంటుందా ఉండదా? ఇక్కడే కదా వేలు కదా పాపం, నొప్పి పుడితే పుట్టని అని చెప్పి వదిలిపెడతారా? A part is connected to the whole. When the part is disturbed, the whole thing is disturbed. కారులో వీల్ సరిగ్గా లేదనుకోండి, కారులో ఒక వీలే కదా సరిగ్గా లేదు, గాలిపోయింది, 3 టైర్లలో గాలి ఉన్నది, ఒక టైర్లోనే గాలి లేదు. పార్ట్ ఆఫ్ ద కార్ అన్నప్పుడు ఆ పార్ట్కి ఏమన్నా అయితే ఈ కారు పనిచేస్తుందా? ఇప్పుడు మనందరం పార్ట్ అయి కూర్చుంటే మనకు వచ్చేటటువంటి ఈ యొక్క దుష్ప్రభావాలన్నిటికి కూడా ఆయన ఏం చేస్తాడంటే భగవంతుడు ఆని కూర్చోవాలి. మనందరం కనుక పార్ట్ అయితే నిజంగా ఆయనలో దోషం వచ్చేస్తుంది. కనుక ఈ ప్రపంచం అనేటువంటిది ఆయనలో ఒక భాగము కాదు, ఆయనకి భాగాలు లేవు అన్నాడు. అఖండం. చూసేశారా? విశిష్టాద్వైతం ఈ సత్యం, జ్ఞానం, అనంతం అనే దానికి నిలవదు, అయిపోయింది. ద్వైతులు ఏం చెప్తారు? ప్రపంచం వేరే, భగవంతుడు వేరే అని అన్నాడు. అలా వేరు అంటే ఏమవుతుంది తెలుసా? అనంతత్వ హాని అన్నారు. ప్రపంచం వేరుగా ఉన్నదండి, ఇక్కడ ఉన్నది. ఆయన ఎక్కడున్నాడు? ఆయన వైకుంఠంలో ఉంటాడు, లేకపోతే కైలాసంలో ఉంటాడు అన్నారు అనుకోండి. దేవుడు ఎక్కడున్నాడు అంటే వైకుంఠంలో ఉన్నాడు అన్నాడు. అంటే ఇక్కడ లేనట్లే కదా. ఇక్కడేముందిరా అంటే ఇక్కడే ఉంది, ప్రపంచం ఉన్నది అన్నాడు. ఇక్కడ ప్రపంచం ఉన్నది, దేవుడు ఎక్కడున్నంటే పైకి చూస్తున్నాం కదా, అప్పనే అని వాళ్ళే ఓ గాడ్ అని పైకి చూస్తుంటారు, అంటే పైన ఉన్నాడని అర్థం. పైన ఉన్నాడు అంటే ఇక్కడ లేడు, ఇక్కడేమున్నది? ప్రపంచం ఉన్నది. ఎందుకు? ప్రపంచం వేరు, దేవుడు వేరు కదా. అప్పుడు ఈ అనంతం బ్రహ్మ అని చెప్పి చూసారా, ఇన్ఫినిట్, ఆల్ పర్వేడింగ్, అంతటా వ్యాపించి ఉన్నాడు అనే యొక్క స్టేట్మెంట్కి హాని, నష్టం, సమస్య. కనుక ఉపనిషత్తులో చెప్పబడినటువంటి అనంతానికి, అనంతం బ్రహ్మ అనే పదానికి మీరు చెప్పినటువంటి ప్రపంచం వేరు, దేవుడు వేరు అంటే ఈయన అనంతం కాకుండా పోతాడు అన్నారు. అప్పుడు ఉపనిషత్తుని మీరు ఆ మాటని తీసేసినట్లే కదా. ఆ భజన చెప్పాను గుర్తుందా? అక్కడ ఉండే పాండురంగడు ఇక్కడ ఉన్నాడు, పోదాం పోదాం పదండి పోదాం పండరీపురం అన్నట్ట. అరే అక్కడ ఉండే పాండురంగడు ఇక్కడ ఉంటే పండరీపురం ఎందుకురా అన్న. ఏం పాడతారో ఏం చేస్తారో జనానికి తెలియదు. తెలియనప్పుడు పాడకుండా ఉండాలి కదా. పాడతారు, వెళతారు. అదేవిధంగా సత్యం, జ్ఞానం, అనంతం బ్రహ్మ, నేను దాసుణ్ణి, నేను భృత్యుణ్ణి, నువ్వు స్వామివి, నేను ఆశా అని చెప్పి చంపలేసుకుంటూనే ఉంటాడు 90 ఏళ్ల దాకా. శాస్త్రం చెప్తుంది నీకు ఎప్పుడురా జ్ఞానం వస్తుంది,
ఉం? అవన్నీ ఎల్కేజీ యూకేజీల్లో చెప్పులు వేసుకోవాలి. ఎంఏకి పిహెచ్డీకి వచ్చిన తర్వాత కూడా చెంపలు వేసుకుంటూ కూర్చుంటే అంటే అహం బ్రహ్మాస్మి అని చెప్పొద్దు, మయ్యేవ సకలం జాతం అని చెప్పొద్దు, నేనే ఆ బ్రహ్మస్వరూపాన్ని, అన్ని శరీరాలు నాలోనే ఉన్నాయని చెప్పవద్దు. కనుక విశిష్టాద్వైతం, ద్వైతం, సాంఖ్య, యోగ, న్యాయ, వైశేషిక ఇవన్నీ కూడా ఈ సృష్టికి, ఈ ప్రపంచానికి దేవుడికి సంబంధం ఇచ్చినప్పుడు అన్ని సమస్యలే వాళ్ళకి, మిగతా ఫిలాసఫర్స్ అందరికీ. అయితే మీరేం చెప్తారండి అని అన్నారు. అద్వైతుల్ని ప్రశ్న వేస్తారు. మేము చెప్తాం. ఎలా చెప్తాం? ఆ సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అనే స్టేట్మెంట్కి ఎక్కడా ఎటువంటి సమస్య రాకూడదు. దాన్ని అన్వయించడంలో మనం చెప్పబోయేటటువంటి ప్రక్రియ ఆర్ పద్ధతి ఏమిటది అంటారు. ఇప్పుడు అది చెప్తాం మనం. మంత్రం చెప్తున్నది, తస్మాద్వా ఏతస్మాదాత్మన ఆకాశ సంభూత. ఈ ఆత్మ నుంచి, తస్మాత్ ఈ ఆత్మస్వరూపం నుంచి, ఏ తస్మాత్ అన్నాడు. ఏ తస్మాత్ అంటే ఈ ఆత్మస్వరూపం, అంతటా ఉన్నటువంటి ఆత్మస్వరూపం. ఆత్మన, ఆత్మ నుంచి. చూసారా, ఇక్కడ ఆత్మ అన్నారు, అక్కడ బ్రహ్మ అన్నారు. బ్రహ్మ విదాప్నోతి పరం అని చెప్పి ఇందాక మంత్రం. అంతలోపల ఇక్కడ ఆత్మ ఎక్కడి నుంచి వచ్చింది? బ్రహ్మణ అని చెప్పొద్దు. తస్మాద్వా ఏ తస్మాత్ బ్రహ్మణ అని చెప్పాలి కదా. ఆకాశ సంభూత. ఇంతవరకు బ్రహ్మ బ్రహ్మ అని చెప్పి టక్కున ఉపనిషత్తు చూడండి మార్చేసింది, ప్లేట్ మార్చింది. పొలిటీషియన్స్ పార్టీ మార్చినట్లుగా ఉపనిషత్తు ఆత్మ అని పేరు మార్చేసింది. అసలే అర్థం కాకుండా మనం కొట్టుకుంటుంటే అక్కడ బ్రహ్మం, ఇక్కడ ఆత్మ అంటే, నాయన ఏ తస్మాత్ అన్నప్పుడు ఆత్మ అని చెప్పాలి. ఈ ఆత్మ నుంచి. ఎందుకంటే సమష్టి చెప్పేటప్పుడు, మ్యాక్రో చెప్పేటప్పుడు బ్రహ్మం అని చెప్తాం. వ్యష్టి చెప్పేటప్పుడు అంటే మైక్రో, ఒక వ్యక్తి గురించి చెప్పేటప్పుడు ఆత్మ అంటాం. ఎందుకంటే బ్రహ్మ అంతటా ఉన్నాడు కదండి, అనంతం కదా. అనంతమైన బ్రహ్మ ఇక్కడ ఉండాలి కదా. ఇక్కడ ఉన్నప్పుడు ఈ శరీరంలో ఉండాలి కదా. ఈ శరీరంలో ఉన్నప్పుడు ఆయనకి ఏంటి పేరు? ఆత్మ. ఆయనకి ఆత్మని ఎందుకండి పేరు అన్నాడు? ఆప్నోతి సర్వం ఇది ఆత్మ అంటే శరీరం అంతా వ్యాపించి ఉన్నాడు కనుక. అంతర్బహిశ్చ యత్ సర్వం వ్యాప్య నారాయణ స్థిత అది చెప్తుంది పురుష సూక్తంలో. నీకు ఆత్మ అర్థం కాదు, బ్రహ్మం అర్థం కాకపోతే అంతఃబహిశ్చ యత్ సర్వం, ఏదైతే లోపల వ్యాపించి ఉన్నదో బయట వ్యాపించి ఉన్నదో అదంతా కూడా నారాయణ అన్నారు. అంతర్బహిత్య యత్సర్వం వ్యాప్య నారాయణ స్థిత. అంతా నారాయణుడి చేత వ్యాపింపబడి ఉన్నదంటే, అబ్బా మన నారాయణుడు, నా నారాయణుడు బాలాజీ దగ్గర వెళ్ళి క్యూలో నిల్చుంటే కానీ అప్పుడు తిరిగి తిరిగి అలసిపోయి ఆయాసం పొంది కాళ్ళు నొప్పులు వచ్చి వెళ్ళి 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 ఎన్నిసార్లు వెళ్తారంటే, ప్రతి వారం వెళ్తానండి. వెళ్ళిరా నాయన, ఆ నారాయణుడే నరాణం అయనం అని తెలుసుకునే వరకు వెళ్ళు. ఎవరు పెట్టారంటే మన వాళ్ళే పెట్టారు అవన్నీ. గుళ్ళు, ప్రసాదాలు, లడ్లు పెట్టింది దేనికిరా అంటే, ఒకరోజుకి నీకు ఆ నారాయణుడికి అయనం ఏమిటి అంటే ఈ యొక్క హృదయమే అన్నారు. అది తెలుసుకునే వరకు జన్మలు పట్టవచ్చు ఈ జ్ఞానం రావడానికి. ఎందుకంటే దేవుడిని నేనని చెప్పాలంటే అంత సామాన్యం కాదు. ఇది జ్ఞానం. అంటే మీకు అందరికీ భక్తి లేదండి అన్నాడు. భక్తి లేనివాడు జ్ఞాని కాలేడు. జన్మ జన్మ జన్మల్లో ఎంతో భక్తి పొంది 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 వచ్చిన వాడే జ్ఞాని అవుతాడు. ఎవరు చెప్పారండి మీకంటే కృష్ణుడే చెప్పాడు. జ్ఞానీ భక్త అని అన్నాడు. జ్ఞానీ భక్త మాం ఏవ ఏష్యసి ఆత్మానం అన్నాడు. నన్నే పొందుతావు, ఆత్మస్వరూపంగా నువ్వు నన్ను తెలుసుకుంటావు అన్నాడు 9వ అధ్యాయంలో చివరి శ్లోకంలో. మాం ఏవ ఏష్యసి అన్నాడు. ఏష్యసి మామేవ, మాం ఆత్మానం ఏవ ఏష్యసి. ఏష్యసి అంటే జానాతి అని అర్థం. నువ్వు తెలుసుకుంటావు,
నన్నే తెలుసుకుంటావు, నువ్వు తప్పకుండా తెలుసుకుంటావు, ఆత్మగా నీ ఆత్మగా నన్ను తెలుసుకుంటావు అన్నాడు. నువ్వు తెలుసుకుంటావు, నువ్వు తప్పకుండా తెలుసుకుంటావు, నువ్వు నన్నే తెలుసుకుంటావు, నువ్వు తెలుసుకున్నా కూడా నువ్వు నన్ను నీ ఆత్మగా తెలుసుకుంటావు అన్నాడు. మధ్యాధి మాం నమస్కురు మామే వైశ్యసి సంయుక్తైవం అన్నారు. ఆత్మానం అన్నాడు. అది అందుకని ఆ ఆత్మ అనేటువంటి తస్మాద్వా ఏ తస్మాత్ ఆత్మనః అన్నారు మంత్రంలో మొదటి లైన్లో. ఇక్కడ రెండో మంత్రంలో ఆత్మనః ఏం పుట్టింది? ఆకాశ సంభూత, ఆకాశం పుట్టింది మొదట. ఆకాశం అంటే ఏమిటి? మబ్బుల, బ్లూ స్కైగా కాదు, చోటు. ఈ చోటంతా ఉంది చూసారా, ఆకాశం సంభూత. ఆ ఆకాశం నుంచి ఆకాశాద్ వాయు, ఆకాశం నుంచి వాయువు పుట్టింది, గాలి. వాయోరగ్ని, గాలి నుంచి అగ్ని పుట్టింది. అగ్నేరాపహ, అగ్ని నుంచి నీరు పుట్టింది. ఆపహ అంటే నీరు. అద్భ్య పృథివీ, నీటి నుంచి పృథివీ భూమి పుట్టింది. పంచభూతాలు వచ్చినాయండి. ఎక్కడి నుంచి? తస్మాద్వా ఏ తస్మాత్, ఈ ఆత్మ నుంచే అన్నీ పుట్టినాయి అన్నాడు. ఆకాశం నీ రూపం, రూపం లేదు. వాయువు నీ రూపం, రూపం లేదు. నీ రూపం అంటే నీరు కాదు, నీ రూపం అంటే రూపం లేదు. ఆకాశానికి రూపం లేదు, గాలికి రూపం లేదు. అగ్నికి రూపం ఉంది, నీటికి రూపం ఉంది, పృథివీకి భూమికి రూపం ఉంది. ఇవి స్వరూపాలు, మూర్తాలు. అది అమూర్తం అన్నారు. మూర్తి లేదు, దానికి రూపం లేదు, అమూర్తం. ఆకాశం, గాలి అమూర్తం. అగ్ని, జలం, నీరు, పృథివీ, భూమి మూర్తం. వాటికి ఒక మూర్తి, ఒక ఫామ్, ఒక షేప్, ఒక రూపం ఉన్నది. అందుకే మూర్తామూర్త బ్రాహ్మణం అని బృహదారణ్యకంలో యాజ్ఞవల్కుల వారు చెప్తారు అక్కడ. కనుక ఇప్పుడు ఈ ఆత్మ నుంచే పంచభూతాలు వచ్చినాయి. పంచభూతాలు వచ్చిన తర్వాత ఇంకా ఏమొచ్చినాయండి అంటే పృథివ్యా ఓషధయ, పృథివీ నుంచి ఓషధులు వచ్చినాయి. మనం తినేటటువంటి ధాన్యం, వృక్ష సంపద, చెట్లు, చేమలు ఇవన్నీ వచ్చినాయి. ఓషధి అంటే ఆహారం, అన్నం. ఓషధి నుంచి ఏమొచ్చింది? ఓషధిభ్యోన్నం. వ్రీహి అంటారు చూసారా, బియ్యం, వరి. వరి అనేటువంటిది ఓషధి. పెద్ద పెద్ద చెట్లు కావచ్చు, చిన్నవి కావచ్చు, ఇవన్నీ కూడా ఓషధులు. వాటి నుంచి ఏమొచ్చినాయి? అన్నం. ఓషధిభ్యోన్నం. అన్నం నుంచి ఏమొచ్చింది? అన్నాత్ పురుష. ఆ అన్నాన్ని మన తల్లిదండ్రులు స్వీకరిస్తే అది శుక్రం రేతస్సుగా మారి దాని నుంచి పురుష, మనుషులు పుట్టారు అన్నాడు. ఎందుకంటే మనుషులే అని చెప్పారు, మిగతా వాళ్ళందరూ కూడా పుట్టారు అంటే అవన్నీ తైత్తిరీయ ఉపనిషత్తు వినడానికి రావు గనక ఉపనిషత్తు ఎవరికి చెప్తున్నది? పురుష. వారందరూ ఎవరు? కుక్క, నల్లి, బల్లి, పిల్లి ఇవన్నీ కూడా వాటికి అర్థం కాదు కదా. అందుకని ఉపనిషత్తు పురుష అని చెప్పింది, మనుష్య అన్నది. ఇది మొత్తం మంత్రం అర్థం. దీని వివరణ ఏమిటి అంటే ఆ ఆకాశానికి, ఆత్మకే ఆకాశం అని పేరు, ఆ ఆత్మకే గాలి అని పేరు, ఆ ఆత్మకే అగ్ని అని పేరు. ఏ ఆత్మ? ఆ ఆత్మ కాదు, ఈ ఆత్మ. ఓకే. ఏ తస్మాత్, ఏ తస్మాత్ అంటే ఏతత్ అంటే సమీపవర్తి, ఆ అంటే దూరం. ఉపనిషత్తు నువ్వు అక్కడ ఆల్రెడీ యూఆర్ సీయింగ్ అప్, ఏ తస్మాత్ అని చెప్తుంది. ఇక్కడ సమీపవర్తి. ఏ తస్మాత్ అంటే ఈ ఆత్మ నుంచి అని అన్నారు. ఏమొచ్చిందట అన్నారు? ఆకాశం
అనేది మరొక పేరు ఆత్మకి, గాలి అనేది మరొక పేరు ఆత్మకి, అగ్ని మరొక పేరు ఆత్మకే, అగ్ని అని పేరు, ఆత్మకే నీరు అని పేరు, ఆత్మకే పృథివీ అని పేరు. ఇన్ని పేర్లు అన్నారు. అవునండి అన్నా. ఇంట్లో ఉంటే మీకేమో హస్బెండ్ అని పేరు, ఆఫీస్కి వెళ్తే ఆఫీసర్ గారు మేనేజరు, బ్రాంచ్ మేనేజరు, బిఎం అన్నా. బిఎం అంటే ఏమిటి? ఇక్కడ బాడీ మైండ్ కాంప్లెక్స్కి ఏమో హస్బెండ్, అక్కడ బాడీ మైండ్ కాంప్లెక్స్కి ఏమో బిఎం, బ్రాంచ్ మేనేజర్. నువ్వు ఒక్కడివే కదా, నీకు ఎందుకు ఇన్ని పేర్లు? అలాగే ఆత్మకి అన్ని పేర్లు. అర్థమైందా? ఓషధి అదొక పేరు ఆత్మకి, అన్నం మరొక పేరు ఆత్మకి, పురుష మరొక పేరు. చూసారా? ఇప్పుడు ఆత్మ మనిషి, పురుష వ్యక్తి. ఎవరికైతే విజ్ఞానం ఉన్నదో ఈ శరీరం అంతా పూరయతి సర్వం పురుష అన్నాడు. ఎందుకు ఆత్మకి పురుష అని పేరు ఇక్కడ? పూరయతి సర్వం శరీరం ఇది పురుష. పురి శేతే ఇది పురుష. పురమునందు, శరీరం అనే పురమునందు, సిటీలో ఆయన శేతే ఉంటున్నాడట. ఎవరు? ఆత్మ. ఏ రూపంగా? చైతన్య రూపంగా. కనపట్టలేదు కదండి అన్నాడు. ఆయన ఉండబట్టి నువ్వు కూర్చున్నావు కుర్చీలో కింద. ఆయన కనపడక్కర్లేదు. ఆయన లేకపోతే ఏమవుతుందో తెలుసా? ఈ శరీరం ఇది జడం, మ్యాటర్, కెమికల్ బండిల్స్, రక్తం, మాంసం, ఇదంతా కూడా ఎముకల గూడిది. మెగ్నీషియం, ఫాస్ఫేట్, ఏంటంటే ఆల్ ఐరన్, ఇవన్నీ చెప్పాను కదా. ఏదన్నా విటమిన్ డెఫిషియన్సీ వస్తే వేసుకోరా అంటాడు, ట్యాబ్లెట్స్. ఇదంతా కూడా మలభాండాగారం. దీనికంటూ చైతన్యం లేదండి. పురి చేతే ఆత్మ, ఆ ఆత్మే నేను, నేను ఆ ఆత్మని అన్నారు. నా నుంచే ఈ పంచభూతాలు ఇవన్నీ పుట్టినాయి. మనమేం చేస్తున్నాను? నేను అనగానే ఈ శరీరాన్ని నేను అనుకుంటున్నాం, మనస్సుని నేను అనుకుంటున్నాం, మన భార్య, మన పిల్లలు, మన ఇల్లు, మన కుటుంబం, ఇవన్నీ కూడా నాది నాది అంటున్నాం. నిజంగా నాది నాది అనుకున్నది నీది కాదురా అన్నాడు. చెప్పాను కదా, నాది అనేటువంటిది నేను కాదు. వాట్ ఈజ్ మైన్ ఈజ్ నాట్ మీ. నాది అయినటువంటిది నేను కాను. అప్పుడు నేను ఎవరో అయి ఉండాలి కదా. బాడీ ఈజ్ మైన్, నా శరీరం అన్నావు అంటే నువ్వు శరీరం కాదు కదా. ఇంత చిన్న విషయం చెప్పినా కూడా మనకు అర్థం కాదు. ఇంత తేలిగ్గా అర్థమవుతుంది కదా. అబ్బా, హాయ్, కొంచెం లైట్గా ఉంది నాకు ఇప్పుడు. నేను వేరు, నాది వేరు. కనుక ఇవన్నీ కూడా నామరూపాలు. బ్రహ్మన్ ప్లస్ ఆకాశ నామరూప, బ్రహ్మన్ ప్లస్ వాయు నామరూప. రూపం లేదనుకోండి, నామం. బ్రహ్మన్ ప్లస్ అగ్ని నామరూప, బ్రహ్మన్ ప్లస్ జల నామరూప, బ్రహ్మన్ ప్లస్ ఏంది లెక్కల క్లాస్, లెక్కల క్లాసు లాగా ఉంది. బ్రహ్మన్ ప్లస్ పృథివీ నామరూప, భూమి. బ్రహ్మన్ ప్లస్ ఓషధి నామరూప, బ్రహ్మన్ ప్లస్ అన్న నామరూప, బ్రహ్మన్ ప్లస్ పురుష నామరూప. ఇప్పుడు నేను అంటే ఎవరు? బ్రహ్మన్ ప్లస్ నామరూప. మీ పేరు ఉంది కదా విజిటింగ్ కార్డులో, ఆ నామరూప. ఇప్పుడు నామరూపం ఎవరిది అంటే బ్రహ్మంది. కనుక ఇప్పుడు నేను ఎవరినై ఉండాలి? బ్రహ్మం. బ్రహ్మమొక్కటి పరబ్రహ్మమొక్కటే. బాగుంటుంది పాడటానికి, అర్థమైతే కదా. ఎన్నిసార్లు విన్నామో ఆ పాట, 100 సార్లు విని ఉంటాం. మరి ఆ పాట అర్థం కావాలంటే నువ్వు కనీసం 15 ఏళ్ళు చదవాలి నాయనా. ఇది 12వ సంవత్సరం అండి. ఇక్కడ మొదలుపెట్టి ఈ హాల్లో కూర్చోవడం మొదలుపెట్టి 12 సంవత్సరాలు. కనీసం 12 సంవత్సరాలు వింటూ ఉంటేనే కొంచెం అర్థమైనట్లుగా అనిపిస్తుంది. అట్లా ఏమంటే 12 సంవత్సరాల తర్వాత కూడా అట్లా అనిపిస్తుందా అన్నాడు. అట్లా అనిపిస్తే నువ్వు యు ఆర్ సక్సెస్ఫుల్, నీకు చాలా అర్థమైనట్లే. అంటే పూర్తిగా అర్థం కావడానికి మరి ఎన్ని సంవత్సరాలు అన్నాడు? 24 years అనుకో.
12 + 12 అన్నాడు. అందుకే శాస్త్రం చెప్తుంది సన్యాసి మాత్రమే ఉత్తమ అధికారి అన్నాడు. గృహస్థుడు మంద మధ్యమ అధికారి. అంటే వాచి చూసుకుంటూ ఉంటాడు, ఎవరు వచ్చారో ఏమో వాడికి వీడికి ఆలోచనలతోనే ఉంటుంది. అబ్బాయి ఎట్లున్నాడో అమ్మాయి ఎట్లుందో, ఇవన్నీ ఆలోచనలో ఎన్నిసార్లు సత్యం జ్ఞానం మిస్ అయిపోయినాం మనం. ఇప్పుడు ఈ సత్యం జ్ఞానం మొదటి మంత్రం, మొదటి నుంచి ఈ మంత్రం మిస్ కాకుండా ఎవరైనా ఒక్కళ్ళు చెయ్యొద్దండి. ఈ సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ మొదలుపెట్టిన తర్వాత ఒక్కరోజు కూడా క్లాస్ రాకుండా లేనండి నేను అన్నవాడిని చెయ్యొద్దండి. లేరు ఒక్కళ్ళు, ఒక్కరోజు కూడా కాదు. లెక్క పెట్టుకుని ఇంటికి వెళ్ళి చూసుకోండి. నాకు తెలిసి ఎవరెవరు యాబ్సెంటో ఆల్మోస్ట్ ఆల్ ఆఫ్ యు ఆర్ యాబ్సెంట్. ఒక్కరోజైనా కూడా మిస్ కాకుండా వచ్చిన వాడు ఈ మంత్రానికి అన్ని క్లాసులకి వచ్చినవాడు కనుక వచ్చుంటే మీరు సన్యాసుల కింద లెక్క. అమ్మ అంత సన్యాసి మైండ్ ఉంటే తప్ప రాలేరు. నాట్ సో ఈజీ. మీరు రాలేదని చెప్పి మీరేమో బాధపడకండి, చెప్తున్నా అంత కష్టం అని చెప్పి చెప్తున్నా. ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు అటెండ్ ద క్లాస్ ఫర్ ఏ గృహస్థ. ఏదో ఒక సమస్య ఆరోగ్యరీత్యా కావచ్చు, మరే రీత్యా అయినవచ్చు, అనేక బాధ్యతల వల్ల కావచ్చు. ఎలా అర్థమవుతుంది? అందుకని చెప్పాను 24 సంవత్సరాలని. అర్థమైందా ఇప్పుడు? ఏమండి మేము అంత మందం మనిషి మనస్సా ఏమిటి మాకు బుద్ధి అని అనుకోకండి. బుద్ధి మందం కాదు, మన మనస్సు ఆక్యుపై అయిపోయింది. అప్పుడే మన మనస్సులో అనేక విషయాలు నిండి ఉన్నాయి, అందువల్ల మనకి అధిక కాలం పడుతుంది. అర్థమైందా? అంతేకాని జనక మహారాజు గృహస్థుడే కదా, కనుక మీరందరూ కూడా వస్తుంది, దిగులు పడకండి. తర్వాత విషయానికి రండి. ఇప్పుడు మనం ఏం చెప్తున్నాం? ఈ సంబంధం ఏమిటి జగత్తుకి బ్రహ్మానికి అంటే కార్యకారణ సంబంధ అన్నాడు. కార్యకారణ సంబంధ చాలా ముఖ్యమైన విషయం. ఇది అర్థమైతే వేదాంతం అంతా అర్థమవుతుంది. బిట్వీన్ బ్రహ్మన్ అండ్ జగత్, ది యూనివర్స్, వాట్ ఈస్ ద రిలేషన్ అంటే కాజ్ అండ్ ఎఫెక్ట్ రిలేషన్. కారణ కార్యం, బ్రహ్మ కారణం, జగత్తు కార్యం. ఇంగ్లీష్లో చెప్పాలంటే కాజ్ అండ్ ఎఫెక్ట్ అన్నాం కదా, ప్రోడక్ట్ అంటారు. ఒక వస్తువు తయారు చేయాలంటే ఇండస్ట్రియల్ లాంగ్వేజ్, ఒక వస్తువు తయారు చేయాలంటే దానికి మెటీరియల్ కావాలి. ఆ మెటీరియల్ వచ్చిన తర్వాత దానికి ప్రోడక్ట్ అవుతుంది అది కదా. ఒక ప్రోడక్ట్ రావాలంటే దానికి ఒక కాజ్ ఉండాలి కదండి. ఇప్పుడు ఈ కుండ ఉంది ఇక్కడ, ఈ కుండ అనేటువంటిది ప్రోడక్ట్. దీనికి కాజ్ ఏమిటి, కారణం ఏమిటి? ఈ కుండ బాగుందండి, కుండ బాగుందిరా, కుండ బాగుంది, కుండ ఎట్లా వచ్చింది చెప్పన్నా. మనకి కుండ చూడంగానే ఇందులో ఉప్పు వేసుకుంటే బాగుంటుంది, పంచదార వాళ్ళందరికీ అట్లా వెళ్తుంది మనసు. మీకేమో ఫ్లవర్ వాజ్ లాగా పెట్టుకుంటే బాగుండని మీకు అనిపిస్తుంది. స్వామికి ఏమనిపిస్తుంది అంటే క్లాసులో బ్రహ్మం గురించి చెప్పడానికి ఉపయోగపడుతుంది పాట. నాకు అట్లా అనిపించదు కదా, మీకు గృహిణీలకు అలా అనిపిస్తుంది, గృహస్థుడికి అలా డెకరేషన్గా పెట్టుకుంటే బాగుంటుంది. నేనేం చెప్తున్నా, ఎందుకు నవ్విస్తున్నానంటే అప్పుడప్పుడు కొంచెం టర్స్గా ఉంది సబ్జెక్ట్ అని చెప్పి నవ్విస్తుంటా. లేకపోతే చాలా కష్టం, కొంచెం సేపు వినంగానే హీట్ ఎక్కుతుంది. ఓకే, మట్టి అనేటువంటిది కారణం, క్లే ఈజ్ ద కాజ్, పాట్ ఈజ్ ద ప్రోడక్ట్, కుండ అనేటువంటిది కార్యం, కార్యం అంటే ప్రోడక్ట్. ఏదైతే కారణం ద్వారా కార్యంగా మారుతుందో అది కార్యం, ప్రోడక్ట్ అన్నాం, కుండ అన్నాం. ఇప్పుడు ఈ మట్టికి కుండకి ఉన్నటువంటి సంబంధం ఏమిటి అంటే కార్యకారణ సంబంధం అన్నాం, కాజ్ ఎఫెక్ట్ రిలేషన్ అన్నాం. కార్యకారణ సంబంధం అయితే ఇప్పుడు దీనివల్ల మనకి ఏమిటి ప్రయోజనం ఇలా తెలుసుకోవడం వల్ల అంటే,
కారణం లేకుండా కార్యం ఉండదు. పాయింట్ నెంబర్ 1. కారణం లేకుండా కార్యం ఉండదు అంటే ఏమిటి అర్థం? మట్టి లేకుండా కుండ ఉండలేదు. స్వర్ణం లేకుండా, బంగారం లేకుండా ఆభరణాలు ఉండలేవు. ఆభరణాలకి కారణం ఏమిటి? బంగారం. నీరు లేకుండా అలలు ఉండలేవు. అలలు అనేటువంటిది ప్రోడక్ట్. దానికి కారణం ఏమిటి? నీరు. దారపోగు లేకుండా వస్త్రం ఉండలేదు. వస్త్రం అనేటువంటిది ప్రోడక్ట్. దారపోగు అనేటువంటిది కారణం. తంతు అంటారు సంస్కృతంలో. తంతుపటః, తంతుపటయోః కార్యకారణ సంబంధః, మృద్ఘటయోః కార్యకారణ సంబంధః. మృద్ అంటే మట్టి. ఇదంతా నా సొంత సాహిత్యం కాదండి, అందుకే సంస్కృతంలో చెప్తున్నా. అవన్నీ శాస్త్రంలో చెప్పినవే. మృద్ఘట అంటే మృత్ అంటే మట్టి. కొంచెం సంస్కృతం కూడా పదాలు కూడా నేర్చుకోండి, పర్వాలేదు. ఓకే. మృద్ అంటే మట్టి, ఘట అంటే కుండ. మృద్ఘటయోః కార్యకారణ సంబంధః. సంస్కృతం ఈజీగా ఉంది కదా. పట అంటే వస్త్రం, తంతు అంటే దారం. తంతుపటయోః కార్యకారణ సంబంధః. కాజ్ ఎఫెక్ట్ రిలేషన్. అదేవిధంగా వుడ్, చెక్క ఉంది కదా, ఫర్నిచర్ ఉంది కదా, చెక్క సామాన్ అంటాను చూసారా, ఫర్నిచర్, టేబుల్, డెస్క్, ఇవన్నీ కూడా ఫర్నిచర్ వచ్చి కార్యం. చెక్క లేకుండా అవన్నీ ఉంటాయా? ఉండలేవు. అంటే ఏమిటి అర్థం? కారణం లేకుండా ఏ కార్యము ఉండలేదు అన్నారు. అంటే ఏమిటి అర్థం? కార్యం అనేటువంటిది కారణం మీద ఆధారపడి ఉన్నది కనుక ఏదైతే ఒకదాని మీద ఆధారపడి ఉన్నదో అది సత్యం కాదు. దట్ విచ్ ఈజ్ డిపెండింగ్ అపాన్ ద కాజ్, ద ఎఫెక్ట్ ఈజ్ ఫాల్స్, మిథ్యా. ద ఎఫెక్ట్, కార్యం. బంగారం లేకుండా గొలుసు లేదు కదండి, అది చెప్తే మీకు బాగా అర్థమవుతుంది. గొలుసు అనేటువంటిది బంగారం లేకుండా లేదు కనుక బంగారానికి గొలుసు అని పేరు పెట్టాం, అంతేనా? బంగారమే గొలుసు రూపంగా కనపడుతుంది. బంగారం వేరు, గొలుసు వేరా ఏంటి? వేరు అన్నారంటే ప్రాబ్లం మీకు. నేను గొలుసు బంగారం తీసుకుంటాను, మీరు గొలుసు తీసుకోవాలి. జాగ్రత్తగా ఉన్నారు చూడండి వాళ్ళు. బంగారం వేరు కాదు, గొలుసు వేరు కాదు. బంగారమే గొలుసుగా కనపడుతున్నది. గొలుసు అనేటువంటిది బంగారం కంటే వేరుగా లేదు. వేరుగా ఉన్నది అన్నావు అంటే నేను బంగారం తీసుకుంటాను, నువ్వు గొలుసు తీసుకో. వేరుగా లేదు అంటే ఏమిటి అర్థం? బంగారమే గొలుసు కనుక గొలుసు అనేటువంటిది ఉన్నదా? ఉన్నది ఏమిటది? బంగారమే. ఎలా ఉన్నది? గొలుసు రూపంలో ఉన్నది. మళ్ళీ చెప్పండి, ముద్దుగా చెప్పండి. చిన్నప్పుడు పిల్లలు పలుకుతుంటే ముద్దుగా మాట్లాడుతున్నాడని అంటారు. అదే విధంగా వేదాంత టీచర్ కూడా శిష్యులు చెప్తుంటే ముద్దుగా ఉంటుంది టీచర్ గారికి. బంగారమే గొలుసు రూపంలో కనపడుతున్నదే కానీ గొలుసు అనేటువంటిది వేరే వస్తువు బంగారం కంటే విడిగా లేదు. కనుక అంటే ఏమిటి? ఇప్పుడు కార్యం మిథ్యా, ఫాల్స్, నిజంగా లేదు. వాచారంభణం వికారో నామధేయం మృత్తికా ఇత్యేవ సత్యం స్వర్ణమేవ సత్యం. అర్థమైందా? చాలా ఎక్కువగా విన్నాం ఈరోజు, కొంచెం రెస్ట్ తీసుకోండి. పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.